హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సీఎం జగన్ కి బెయిల్ రద్దు, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై గతంలో నమోదైన అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సిబిఐకి సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ కు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టులోని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ మేరకు సిబిఐకు పలు ప్రశ్నలు వేసింది. అనంతరం విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తుల్లో అసాధారణ జాప్యం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గతంలో ఆయనకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రఘురామ్ సుప్రీంకోర్టులోని కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఇందుకు గల కారణాలు చెప్పాలని ఇవాళ సిబిఐని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన సిబిఐ న్యాయవాదులు ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టులో నిందితులు దాఖలు చేస్తున్న వరుస డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగానే తమ దర్యాప్తు ఆలస్యమవుతుందన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ఎందుకు జాప్యం అవుతుందో రాతపూర్వకంగా చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు 4 వారాల్లో అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడిందని, సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. విచారణ ప్రక్రియ వేగంగా జరపాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.